అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి రోజున స్వామివారిని ఈ ఒక్క మంత్రంతో మనం ఆ రోజు స్మరిస్తే భగవద్గీత 3 సార్లు చదివిన ఫలం అన్నది మనకి దక్కుతుందండి. అలాగే ప్రతినిత్యం అనునిత్యం కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి కార్యసిద్ధి అన్నది జరుగుతుందండి. సాక్షాత్తు శ్రీ రామదాసుల వారే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భద్రాచలం గుడి మధ్యలో రామదాసుల వారు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి భద్రాచలం అనే పుణ్యక్షేత్రం మనకి నిర్మించబడ్డదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని 3 సార్లు జపించడం వల్ల మనకి కార్యసిద్ధితో పాటు మనకి ఎక్కడ లేని ఒక బలం అన్నది వస్తుందండి. అలాగే అనునిత్యం ఈ నామాన్ని స్మరించడం వల్ల రాముల వారి ఆశీస్సులు లభించడం వల్ల మనకి ఏ పని తలపెట్టినా కూడా అలాగే మనకి భగవద్గీత 3 సార్లు చదివిన ఫలం అన్నది దక్కుతుందండి. తప్పకుండా ప్రతినిత్యం కూడా రాముల వారి నామాన్ని జపించండి. జై శ్రీరామ్. మన వ్యూవర్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు.